నిరాశ. రాజకీయాల్లో నేతల మధ్య విమర్శలు సర్వసాధారణమే. అయినప్పటికీ ఇటీవలి కాలంలో బీజేపీ కాంగ్రెస్ నేతల మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం కొనసాగుతోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై బీజేపీ నేతల విమర్శల నేపథ్యంలో ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రధాని మోదీకి లేఖ రాయడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. గత కొన్ని రోజులుగా బీజేపీ కాంగ్రెస్ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇటీవలి అమెరికా పర్యటనలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. రాహుల్ గాంధీ అమెరికాలో మాట్లాడిన మాటలు దేశద్రోహం అంటూ కొంతమంది బీజేపీ నేతలు తీవ్రమైన పదజాలంతో విరుచుకుపడ్డారు. రాహుల్ను నెంబర్ 1 టెర్రరిస్టుగా పేర్కొన్నారు కేంద్ర మంత్రి రవ్నీత్ సింగ్. మరోవైపు రాహుల్ గాంధీ భారత్లో సిక్కుల గురించి ఎప్పుడూ మాట్లాడలేదని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ విమర్శించారు. ఈ విమర్శలు తీవ్ర దుమారం రేపాయి. దీంతో దేశ రాజకీయాల్లో విలువలు కాపాడాలని గీత దాటి రాహుల్ గాంధీపై విమర్శలు చేసిన బీజేపీ నేతలను పార్టీ నుంచి బహిష్కరించాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీపై ఇలాంటి అనాగరికంగా మాట్లాడడం మంచిది కాదని ప్రధాని మోదీకి రాసిన లేఖలో ఖర్గే పేర్కొన్నారు. రైల్వే శాఖ సహాయ మంత్రితో పాటు యూపీకి చెందిన ఓ మంత్రి కూడా రాహుల్ను టెర్రరిస్టుగా పేర్కొన్నారని, ఇలా మాట్లాడే వారందరినీ కంట్రోల్లో చేయాల్సిన అవసరం ఉందని ఖర్గే మోదీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. ఒకరు ఇందిరాగాంధీ మాదిరిగానే రాహుల్ గాంధీకి కూడా మరణం వస్తుందని హెచ్చరించారని, ఇలాంటివన్నీ ఇతరుల్ని మోటివేట్ చేసేలా ఉంటాయని పేర్కొన్నారు. ఇలాంటి మాటలు మాట్లాడే వారిపై ప్రధాని మోదీ తక్షణం ఆంక్షలు విధించాలని ఆశిస్తున్నారని, ఇలాంటి మాటలు మాట్లాడే నేతల్ని బీజేపీ నుంచి బహిష్కరించాలని కోరారు. ప్రధాని మోదీకి లేఖ రాయడంతో పాటు వీడియో కూడా విడుదల చేశారు మల్లికార్జున ఖర్గే. రాహుల్ గాంధీ గత విదేశీ పర్యటనల సమయంలోనూ అక్కడ చేసే వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవలి అమెరికా పర్యటనలో రాహుల్ గాంధీ భారత్కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారని బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. సిక్కులు తలపాగాలు పెట్టుకోవాలంటే భయపడుతున్నారని రాహుల్ చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. రాహుల్ విదేశాల్లో చేసిన వ్యాఖ్యలు భారత్ పరువును తీసేలా ఉన్నాయని బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఘాటైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇవన్నీ తీవ్రంగా ఉండడంతో మల్లికార్జున ఖర్గే నేరుగా ప్రధానికి లేఖ రాశారు. రాహుల్పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేతలను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ఖర్గే ప్రధానిని కోరారు. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి రవ్నీత్ సింగ్ బిట్టు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాహుల్ను నెంబర్ 1 టెర్రరిస్టుగా పేర్కొన్నారు. సిక్కు వర్గాలను ఉద్దేశించి అమెరికా పర్యటనలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై మంత్రి స్పందించారు. రాహుల్ గాంధీ అసలు భారతీయుడే కాదన్నారు. రాహుల్ భారత్లో కంటే ఎక్కువ విదేశాల్లోనే గడిపారని, ఆయనకు ఈ దేశంపై ఏమాత్రం ప్రేమ లేదని విమర్శించారు. అందుకే రాహుల్ విదేశాలకు వెళ్లినప్పుడల్లా భారతదేశాన్ని వక్రీకరించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలను మోస్ట్ వాంటెడ్ పీపుల్, వేర్పాటువాదులు, బాంబులు, తుపాకులు, బుల్లెట్ల తయారీ నిపుణులు మాత్రమే అభినందిస్తుంటారని, వాళ్లు కూడా రాహుల్ మాట్లాడినట్లే మాట్లాడతారని కేంద్ర మంత్రి మండిపడ్డారు. అలాంటి వ్యక్తులు రాహుల్కు మద్దతు తెలుపుతున్నారంటే దేశంలో నెంబర్ 1 టెర్రరిస్ట్ ఆయనే అవుతారంటూ బిట్టు విమర్శించారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే రాహుల్పై విమర్శలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ ప్రధాని మోదీకి లేఖ రాయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన బీజేపీ నేతలపై చర్యలు తీసుకోవాలంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రధానికి లేఖ రాయడంతో దీనిపై మోదీ ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఇదే వాటి ఐ ఫోకస్. సమకాలీన వార్తలపై సమగ్ర విశ్లేషణతో మరొక బులెటిన్లో కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.